అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. బాధపడికి శిరీష, చిన్నపిల్ల ఏదో తెలియకల మాట్లాడింది. అయినా మున్ని అన్న దాంట్లో తప్పే ఉంది భార్గవి. ఉన్న మాటేగా తానన్నది. ఏ రోజు నేను మున్నికి కన్న తల్లిగా ప్రవర్తించలేదు. కాలేజీలో మగవాళ్ల వంక కనీసం తలెత్తి కూడా చూడని నువ్వు ఈ రోజు తలదించుకునే ఈ పరిస్థితిలో ఎలా చిక్కుకున్నావు? నీ మెళ్ళో నా తాళి తెంచిపడేసేయ్. రేపే నీకొక అద్భుతమైన సంబంధం తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను. ఈ ప్రపంచంలో భర్త బతికుండగా తాళి తీసేమని ఏ అడది చెప్పదు. అలాంటిది తల్లి వయ్యుండి నువ్వు చెప్తున్నావంటే నీ కడుపున పుట్టినందుకు నాకే సిగ్గేస్తుంది. మీరు క్యాష్ తీసుకొచ్చి వాళ్ళకి పేమెంట్ చేసేస్తే మనం వెంటనే రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేసుకోవచ్చు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మేడం. మీరు వెంటనే బయలుదేరండి. అంటే వాళ్ళందరూ నా డబ్బు కోసమే ఎదురు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం అలాంటిది. రేయ్, నువ్వు నా దగ్గర గేమ్స్ ఆడుతున్నావా? ఈ వైజయంతి గురించి నీకు సరిగ్గా తెలిసినట్లేదు. నమ్మక ద్రోహం చేసేవాళ్ళని ఈ వైజయంతి క్షమించదు. చెప్పు కింద వేసి నలిపేస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను మేడం? ఇంకొక మాట మాట్లాడావంటే షూట్ చేసి పారేస్తాను. నువ్వేం చేశావా? అవినాష్ ల్యాండ్కే దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి వాడెవడో మన మీద దయతో అమ్ముతున్నట్టుగా నాటకాలు ఆడుతున్నావా? అవినాష్ ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద కొన్నాడో నీకు తెలుసా? నా కూతురు శిరీష పేరు మీద. నా కూతురు పేరు మీద కొన్న ల్యాండ్ నాకే అమ్మి కమిషన్ కొడదామని చూస్తున్నావా? యూ చీట్! తప్పు చేశాడు, క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు, ప్లీజ్. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్! సీతాలు అమ్మా, అమ్మకి ఇంజెక్షన్ చేసే టైం అయింది. వెళ్ళి నర్సును పిలుచుకురా. అలాగేనమ్మా. నీకున్న పనులివన్నీ చాలనట్లు నా రోగంతో నిన్ను ఇబ్బంది పెడుతున్నానమ్మా. అలా మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను. తల్లికి సేవలు చేసుకోవటం కూతురికి అదృష్టమే అవుతుంది కాని కష్టమేలా అవుతుందమ్మా? ఏంటోనమ్మా, ఈ హాస్పిటల్లో ఇంకెన్ని రోజులు? ఇంటికెళ్ళిపోదామమ్మా. వెళ్ళమని డాక్టర్ గారు చెప్పాలి కదా. వాళ్ళదేం పోయింది, మనకేగా డబ్బు ఖర్చు. ఇంటికెడితే డాక్టర్ రాసిచ్చిన మందులు వేసుకోవచ్చు. వెళ్ళిపోదాం తల్లి. అందుకే నా కోపం వస్తుంది. నాకు నీ ఆరోగ్యం ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా? ఇంకెప్పుడూ డబ్బు గురించి మాట్లాడకు. నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేయాలో డాక్టర్ గారు చెప్తారు. అప్పటిదాకా బుద్ధిమంతురాలిలా టైంకి మందులు వేసుకుని రెస్ట్ తీసుకో. ఏంటమ్మా, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఏదో క్లాస్ పీకుతున్నట్టున్నారు? చూడండి డాక్టర్, నాకేదో డబ్బు ఖర్చయిపోతుందట, అందుకని ఇంటికి వెళ్ళిపోదాం ఉంటుంది. పార్వతమ్మ గారు, మీరు ఆ విషయాలన్నీ మర్చిపోయి హాయిగా రెస్ట్ తీసుకోండి. మిగతా విషయాలన్నీ మాధవి చూసుకుంటుంది కదా. విన్నావుగా డాక్టర్ గారు ఏమన్నారో? ఒక్క నిమిషం. అమ్మకేం భయం లేదు కదా అంకుల్? గాబరా పడాల్సిందేమీ లేదమ్మా. షీజ్ ఆల్ రైట్. కాకపోతే అనవసరంగా ఆలోచించడం మానేసి కాస్త రెస్ట్ తీసుకోవాలి, అంతే. అత్తగారిని అమ్మలాగా చూసుకుంటూ ఆవిడ ఆరోగ్యం గురించి నువ్వు ఇంతగా తప్పించిపోతున్నావంటే నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇందులో నా గొప్పతనం ఏం లేదంకుల్. తను నన్నెప్పుడు కోడలుగా చూడలేదు. కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. ఇప్పుడు ఆవిడ రుణం తీర్చుకుంటున్నాను, అంతే. ఈ రోజుల్లో కన్నబిడ్డలే తమ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోముల్లో చేరుస్తుంటే అక్కడ చేర్చాల్సిన అత్తగారిని నీ అక్కున చేర్చుకుని నీ ప్రేమను పంచుతున్నావంటే నిన్నెలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు. అగ్ని సాక్షిగా వివాహమాడి జీవితాంతం తోడుగా నిలవాల్సిన వాడు తనకేవీ పట్టనట్టు కిరాతకుడుగా మారి నా దారిన నన్ను వదిలేస్తే
అన్నీ తానై నాకు తోడుగా నిలిచిన మా అత్తగారు నాకు అమ్మ కంటే ఎక్కువ అంకుల్. అలాంటి ఆ తల్లికి ఎన్ని సేవలు చేసినా రుణం తీరదు. ఇంతకాలం హారిక స్నేహితురాలుగా మాత్రమే నువ్వు నాకు తెలుసు. నీ పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడగలేదు. ఇంతకీ మీ వారు... వద్దంకుల్, ఇప్పుడు ఆ విషయాలేమీ వద్దు. అవసరమైతే నేనే మీకు చెప్తాను. సునీత, 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 సునీత. సునీత, 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 సునీత. వద్దు సునీత, వదులు మాధవి. సునీత, 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 ఏంటిది? సునీత, వద్దు సునీత. వద్దు మాధవి, నన్ను ఆపొద్దు, నన్ను చావనివ్వు. సునీత, సునీత, వద్దు. ఏమైంది నీకు? ఎందుకింత దారుణాన్ని కొడిగట్టావు? చెప్పు సునీత, అసలేమైంది? అసలు నిన్న కేసులో ఇరుక్కోవడానికి కారణం ఎవరో తెలిసింది. ఎవరు? నా భర్త. నీ భర్త? అసలేం జరిగింది? దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి వాడెవడో మన మీద దయతో అమ్ముతున్నట్టుగా నాటకాలాడుతున్నావా? అవినాష్ ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద కొన్నాడో నీకు తెలుసా? నా కూతురు శిరీష పేరు మీద. అదేంటి సార్, హ్యాపీగా మందు కొడదామని కూర్చొని ఎత్తిన గ్లాస్ తాకుండానే దించేశారు. ఏమైంది మీకు? ఈరోజు వైజయంతి దగ్గర ఘోరమైన అవమానం జరిగింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఏముంది సార్, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు కదా, అందుకే. అంటే ఏంటి నీ ఉద్దేశం? వేరే ఉద్దేశం ఏమీ లేదు సార్, ఏదో ప్రాస బాగుంది కదా అని అలా అన్నాను, అంతకంటే బ్యాడ్ ఒపీనియన్ ఏమీ లేదు సార్. అసలు ఆ ల్యాండ్ విషయం వైజయంతికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? నాకేం తెలియదు మహాప్రభు. ఏదో ఈ ల్యాండ్ డీలింగ్ లో 4 రాళ్లు మీకు మిగిలితే ఒక రాయి నాకు కూడా విసిరేస్తారనుకున్నాను, గానీ ఈ విషయం వైజయంతి గారికి నేను మాత్రం చెప్పలేదు సార్. మరి ఎలా తెలిసింది? ఆవిడ కనీసం ఇందులో నిజానిజాలేంటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా నా మీద చేయి చేసుకుంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదంటారు కదా సార్. అనుభవించు. నా వెనకే ఉంటూ నాకు గోతులు తీస్తున్న పాపానికి అనుభవించు. చూస్తాను. నాకు వైజయంతికి మధ్య అగాధాన్ని సృష్టించిన వాడు ఎంతటి వాడైనా సరే వాడంతు చూస్తాను. వాడిని వదిలిపెట్టను సుందరం. ఏంటి మమ్మీ, నిద్ర పట్టడం లేదా? అవును, నువ్వేదో ల్యాండ్ కొనాలనుకుంటున్నావని తెలిసింది.
ఏమైంది మమ్మీ, కొనలేదా? అన్నట్లు ఆ ల్యాండ్ విషయాలన్నీ హరిగారు చూసుకుంటున్నారనుకుంటా. ఇంకేం, నీకు ఏ చీకు చింత లేదు. హాయిగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆయన గారు ఆ వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తారు. అందుకే ఏదైనా పనిచేసేటప్పుడు మంచి చెడు ఆలోచించి చెయ్యాలి. పాముకి పాలు పోసి పెంచినట్టు ఆ హరిని నమ్మి బాధ్యతని అప్పచెప్పావు. నీకు సరైన గుణపాఠం నేర్పించాడు. శిరీష, ఇంకొక మాట మాట్లాడావంటే మరి అద్దకదు. ఊరుకునే కొద్దీ తెగ రెచ్చిపోతున్నావు. చిన్న పెద్ద మరిచి మాట్లాడటం ఎక్కువైపోయింది. పో, లోపలికి పో. చిన్న పెద్ద మరిచి మాట్లాడటం ఎక్కువైపోయింది. పో, లోపలికి పో. రాజేంద్ర, ఐ లవ్ యూ. రాజేంద్ర, ఐ లవ్ యూ. నువ్వు ఇంకో ఆడదానికి మొగుడైపోయావు. అయినా నువ్వంటే నాకిష్టం. అందుకే నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలన్న కోరికతో నిన్ను నా కార్ డ్రైవర్గా పెట్టుకున్నాను. ఈరోజు ఈ ల్యాండ్ విషయంలో నువ్వు నన్ను మోసపోనీయకుండా నువ్వే నన్ను కాపాడావు. నా మీద నీకు ప్రేమ లేకపోతే నన్నెందుకు కాపాడుతావు? ఏమైంది నీకు? ఎందుకలా నవ్వుతున్నావు? ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను, కానీ నాకిప్పుడే నీ గురించి పూర్తిగా అర్థమైంది. నువ్వెంత తెలివైన దానివో ఇప్పుడే అర్థం చేసుకోగలిగాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ హరి ద్వారా నువ్వు ల్యాండ్ కొనబోతున్నావుగా? ఎస్, ఆ ల్యాండ్ కొనటమే కాదు, అందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టౌన్షిప్ కూడా కట్టబోతున్నాను. ఉట్టికెగర్లేనమ్మా, స్వర్గానికి ఎగిరిందన్న సామెత నీ విషయంలో నిజమవుతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? లేకపోతే ఆ ల్యాండ్ నీ చేతికి రాదని నేను చెబుతుంటే నువ్వేమో టౌన్షిప్ గురించి మాట్లాడతావేంటి? ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, వాస్తవం. నువ్వు కొనాలనుకుంటున్న ఆ ల్యాండ్ ఎవరిదో తెలుసా? అది అవినాష్ ల్యాండ్. ఆ ల్యాండ్ అవినాష్ ఎవరి పేరు మీద కొన్నాడో తెలుసా? నీ కూతురు శిరీష పేరు మీద కొన్నాడు. ఒక్కసారి ఆలోచించ వైజయంతి. అవినాష్ తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించు. నీ కూతురు తనకి దూరంగా ఉంటున్నా శిరీష పేరు మీద ల్యాండ్ కొని అక్కడ ఒక కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నాడు. దాన్ని నీ చేతుల మీదుగా ఇనాగరేట్ చేయిద్దామనుకుంటున్నాడు. మనల్ని ప్రేమించే మనుషుల్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎదుటి వాళ్ళ ప్రేమను తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించటం నేర్చుకో. అప్పుడు ఎదుటి వారిని ద్వేషించలేవు. వాడెవడో డూప్లికేట్ డాక్యుమెంట్ సృష్టించి నీ కూతురి పేరు మీదున్న ల్యాండ్ నీకే అమ్మ చూపితే అది కొనటానికి సిద్ధపడ్డావు. అంతేగాని మంచేదో చెడేదో తెలుసుకోలేకపోయావు. అయినా మనుషుల్ని అపార్థం చేసుకోవటం నీకు అలవాటేగా. నా విషయంలోనూ నువ్వు అదే తప్పు చేశావు. నిన్ను నేనెంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోలేకపోయావు. నన్నెప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. షటప్! నీ గురించి, నీ ప్రేమ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. ఓకే ఓకే ఓకే, ఆ విషయాన్ని ఇంక వదిలేసి ల్యాండ్ విషయాన్ని గుర్తుంచుకో. ఇవిగో మీ కూతురి పేరు మీద అవినాష్ ఆ ల్యాండ్ని రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్. ఇప్పుడేం చేయదలుచుకున్నావో నువ్వే నిర్ణయించుకో. వస్తాను.
అందాలేమో చూసి